తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. ఫిబ్రవరి మాసంలో ధనుసు రాశి వారికి సంతానపరంగా, వివాహపరంగా, అలాగే ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుంది? వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో ధనుస్సు రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ముఖ్యంగా మొదటగా ఫిబ్రవరి మాసంలో జరిగేటువంటి కాలచక్రాన్ని, గ్రహగతుల్ని, గ్రహ సంచారాన్ని గమనిస్తే వృషభంలో గురుడి యొక్క సంచారము, మిథునంలో కుజుడి సంచారము, కన్యలో కేతువు, ఫిబ్రవరి 13 వరకు మకరంలో రవి సంచారము, కుంభంలో రవి, శని, బుధులు ఫిబ్రవరి 13 తర్వాత రవితో కలిసి సంచారం చేస్తున్నాయి. మీనంలో శుక్ర, రాహుల యొక్క సంచారము. ఇవి చూస్తే ముఖ్యంగా ధనుస్సు రాశి వాళ్ళకి కొన్ని గ్రహాలు యోగిస్తున్న కారణం చేత ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా కొంత శ్రేయోదాయకమైన ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు. 3వ స్థానంలో రవి యోగిస్తూ ఉన్నాడు. అదేవిధంగా శని చతుర్థ స్థానంలో శుక్రుడు యోగిస్తున్నాడు, దశమ స్థానంలో కేతు యోగిస్తున్నాడు. ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో రాజకీయ నాయకులున్నా లేకపోతే గవర్నమెంట్ జాబ్ ప్రయత్నం చేస్తున్న వాళ్ళ అందరికీ కూడా శుభవార్త అనేటువంటిది రాబోతుందని చెప్పచ్చు. తృతీయ దశమ స్థానాల్లో ఈ యొక్క రవి కేతువులు యోగిస్తున్న కారణం చేత గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్న ధనస్సు రాశి వాళ్ళకి శుభవార్త. అదేవిధంగా 3వ స్థానంలో శని కూడా యోగిస్తున్న కారణం చేత చిరు వ్యాపారం చేసుకునే, చిన్న చితక వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళైనా, మీ ఇండిపెండెంట్గా మీ యొక్క ఇండివిజువల్ తెలివితేటలతో, మీ క్యాపబిలిటీతో బ్రతికి పనిచేసేటువంటి వాళ్ళైనా మీ అందరికీ కూడా అద్భుతంగా ఈ ఫిబ్రవరి మాసం అనేటువంటిది ఉంటుంది. చతుర్థ స్థానంలో శుక్రుడు యోగిస్తున్న కారణం చేత కుటుంబపరమైనటువంటి కలహాలన్నీ కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా గృహయోగము, నూతన వస్త్ర వాహన సౌఖ్యం కలిగే అవకాశం ఉంది. వాహనాన్నైనా కొంటారు, నూతన వస్త్రాలు, నూతన వస్తువులు కొనుగోలు చేసి అనుభవించేటువంటి వస్తు యోగం అనేటువంటిది ఉంది. దశమ స్థానంలో కేతు యొక్క సంచారము చేత ఎవరైనా సరే ఏ ఫీల్డ్ ఆఫ్ వర్క్లో మీరు పనిచేస్తున్నప్పటికీ కూడా అందులో అభివృద్ధి ఉంటుంది తప్ప తగ్గుముఖం అనేటువంటిది లేదు. అయితే ఇక జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అంశములు, 4వ స్థానంలో రాహు యొక్క సంచారం యోగిస్తుండడం చేత భార్య లేదా భర్త సంబంధించినటువంటి వైవాహిక జీవిత సమస్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. మనస్పర్ధలు, మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. అది కూడా పెద్ద మేజర్గా ఏమీ కాదు, ఓకే ఉంటాయి కాబట్టి మనం చెప్పుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఉంటాయి. అదేవిధంగా 3వ స్థానంలో బుధుడు అనేటువంటి గ్రహము మీకు యోగించడం లేదు. దీనివల్ల మీ యొక్క తెలివితేటలను ఇంకా పెంచుకునే ప్రయత్నం చేయండి. ప్రతి నిమిషము ఒక మందబుద్ధితో కాకుండా చాకచక్యంగా తెలివితేటలతో మీరు మాట్లాడగలిగితే, లేదా మీ యొక్క ఆలోచన విషయంలో మీ జీవితాన్ని ప్రణాళిక వేసుకోగలిగితే ఇంకా